రావిపేట నందు 80 రోజులకు గాను హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ఇన్స్పెక్టర్ రంగారావు గారు, గ్రామ పెద్దలు, గ్రామ రెవెన్యూ వాళ్ళు, ఇతరులందరూ పాల్గొనడం జరిగింది. ఇట్టి హుండీ ఆదాయము, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 26,44,922 రూపాయలుగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయము 1,48,642 రూపాయలుగా నమోదైంది. భక్తులు దేవాలయ అభివృద్ధిలో పాల్గొని ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, మాకు మా చైర్మన్ గారికి, ధర్మకర్తలకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే రాలేదు, ఇదివరకు లెక్కింపులు ఎప్పుడు చెప్పలేదు. అంటే బంగారం వెండి మనం ఏం చేస్తామంటే అది మూట కట్టేసి ఈరోజు డేట్ రాసి హుండీలోనే పెడతాము. దానికి అప్రైజ్మెంట్ అధికారి ఉంటారు మనకి అన్ని దేవాలయాలకి. వారు వచ్చినప్పుడు ఆ మూటలన్నీ తేదీ ప్రకారంగా చూసి విప్పి వాళ్ళు మంచి అంటే వెండి బంగారం అని తేల్చి దాన్ని అప్రైజ్ చేసి గుడికి అప్పు చెప్తారు. అది అప్పటి వరకు హుండీలో. ఈరోజు గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ రంగారావు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లావణ్య గారు, నాతోటి డైరెక్టర్ ప్లస్ మీడియా మిత్రులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. మొత్తం ఆదాయం వచ్చేసి 27,93,564 రూపాయలుగా రావడం జరిగింది. ఈ అమౌంట్ అంతా దేవాలయ అభివృద్ధి గురించి ఉపయోగిస్తాం. అంతేవిధంగా ప్రజలు కూడా గుడి అభివృద్ధికి సహకరిస్తున్నారు. అంతేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. దానికి భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఓం గం గణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం ప్రమేదేవి సర్వకార్యేషు సర్వదా. మన రుద్రారం గ్రామం స్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా మా కార్యనిర్వహణాధికారి గారు, అలాగే మా ఇన్స్పెక్టర్ గారు, మా ధర్మకర్త చైర్మన్, ధర్మకర్తలు అందరూ కూడా హుండీ లెక్కింపు జరిగింది. దానికి మంచి ఆదాయం లభిస్తుంది. రాబోయే కాలంలో కూడా ఇలాగే హుండీ పెరుగుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు పాల్గొని ఈ ఆలయాన్ని నిత్యాభివృద్ధి, నిత్య కళ్యాణం, పచ్చతోరంలా చేయాలని మనసారా ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై గణేష్, జై గణేష్.